కాళేశ్వరము కుంభకోణం జరిగింది కాబట్టి ఈ రోజు విచారణకు హాజరు కావడం జరుగుతుంది అన్నట్టు కూడా కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఎట్లా చూస్తారన్న? ఇది కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న ఆరోపణ మాత్రమే. దీని గురించి కాళేశ్వరము అనేది ప్రాణహిత ఇవాళ ఏదన్నా తెలంగాణ రాష్ట్రానికి ఏదైనా ఉంది అంటే అది కాళేశ్వరమే. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నా, కేసీఆర్ లేనిది ఇవాళ తెలంగాణ లేదు. ఆయన ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలంగాణకు ఆయనే జాతిపిత. అలాంటి మహానేని ఇలా పిలవడం అనేది ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గమైన ఈ పరిణామం అనుకుంటున్నాము. ఎందుకంటే అతను ఇంతకుముందు మనము ఈ తెలంగాణ గవర్నమెంట్లో నీళ్లు లేక ఎంత బాధపడ్డారు. ఇదే కాళేశ్వరాన్ని ఇవాళ ఉన్న గవర్నమెంట్ కాళేశ్వరం నుంచి ఇవాళ మూసికి అదే వాటర్ తెస్తా అంటున్నారు ఎత్తిపోతల ద్వారా. మరి మొన్న ఓపెనింగ్ చేసి వచ్చింది కాళేశ్వరం వాటరే. ఇవన్నీ చేసుకుంటూ మళ్ళీ కాళేశ్వరం బదనాం చేయడం ఎంతవరకు సబబం? ఇదంతా కాలయాపన కొరకు ప్రజల యొక్క వాగ్దానాలు ఇచ్చిన ప్రజలకు వాగ్దానాలు నెరవేర్చలేక ప్రజలను డైవర్ట్ చేయడానికి చేసే ప్రయత్నం తప్పితే ఇలా ఏది లేదు, పాస లేదు. నిన్న క్లియర్గా మన జరిగిన కాళేశ్వరం గురించి క్లియర్గా మన హరీష్ రావు గారు క్లుప్తంగా ఇచ్చారు. ప్రతిదీ డేట్ టు డేటు ఆయన పేపర్ రూపకంగా ఇచ్చారు. ఇది ఏముంటుంది అన్న కొత్తగా అందరికీ ప్రజలు గమనిస్తారు. ఇదంతా ఇది కేవలము కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఇవాళ కాలయాపన చేస్తూ పబ్లిక్ని డైవర్ట్ చేస్తారు. పబ్లిక్ ఇప్పుడు ఏదైతే అడుగుతా అనుకుంటారు రైతు బంధువులు డిస్కషన్ పబ్లిక్లో మొదలైతే ఇలాంటి ముందలేస్తారు. అంతేగాని ఇవాళ కాంగ్రెస్ గురించి పబ్లిక్ పూర్తిగా అర్థమైంది. భవిష్యత్తులో మనుగడ ఉండదు కాబట్టి ఇవన్నీ ఆలోచన చేస్తారు తప్ప వేరే పసలేదు, ఏం లేదు. రాబోయే రోజులలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని జనాలు ఆదరించేటట్టు ఉన్నారా అంటే ఖచ్చితంగా ఆదరిస్తారు. ఇది కేవలం ఇప్పుడు మీరు మమ్మల్ని అడిగితే కాదు, ఇది ఊర్లలో మీరు వెళ్ళి అడుగున్నారు. ఇంతెందుకంటే ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు పెట్టండి, గ్రామ పంచాయతీ ఎలక్షన్ అంటే ఒక్క సీట్ రాదు. అది క్లియర్. ప్రజలలో ప్రతి ఒక్కరిలో ఒకటి నెరవేర్చలేదు. ఇలా పబ్లిక్లో అందరికీ మార్పు వచ్చింది. తప్పు చేసినాం అనేది వాళ్ళు కూడా నిర్ణయించుకున్నారు. ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా ఒక్క సీటు రాదు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఈ భయపడే స్థానిక ఎలక్షన్ పోతలేరు. 2 సంవత్సరాల దగ్గర వస్తుంది. సర్పంచ్ ఎలక్షన్ లేవు, మున్సిపాలిటీ ఎలక్షన్ లేవు. రేపు కార్పొరేటర్ ఎలక్షన్ పెడతారో పెట్టరో తెలియదు. ఇవంతా కాలయాపన. ఇంకొక 3 సంవత్సరాలు అయితే అందులో 1 సంవత్సరం ఎలక్షన్కే పోతుంది. ఉన్న 2 సంవత్సరాలు ఏం చేయగలుగుతారో వాళ్ళకే తెలుసు. అదంతా పబ్లిక్ని డైవర్ట్ చేయడం తప్పితే ఏం లేదు. ఇవాళ కేసీఆర్ గారు వచ్చారని మేము వెలువిన నియోజకవర్గం నుంచి ఇక్కడ రావడం జరిగింది. సుధీర్ రెడ్డి గారి నియోజకవర్గం. నేను ఒక హస్తనాపురం డివిజన్ పార్టీ ప్రెసిడెంట్ని కనుక ఇవాళ మద్దతుగా వచ్చినాము. అలాంటి గొప్ప వ్యక్తిని ఇక్కడ దాకా పిలిపేయడమే అవమానంగా భావిస్తున్నాము. కాబట్టి ఇది ఏది ఏమైనా తెలంగాణ గవర్నమెంటు మళ్ళీ త్వరలో రాబోతుంది. ఇదంతా గుణపాఠం. ఎవరెవరు ఏమేం చేస్తున్నారో అంతా వాళ్ళకు వడ్డీతో సహా చెల్లిస్తారు మా కేసీఆర్ గారు. జై తెలంగాణ, జై తెలంగాణ. గ్యారంటీ విషయంలో ప్రతి ఒక్క గ్యారంటీ గడపకు వెళ్ళిపోయింది. రాబోయే రోజుల్లో కూడా మమ్మల్ని జనాలు ఆదరించేటట్టు ఉన్నారు. మళ్ళీ ఇంకొకసారి మమ్మల్ని ఓట్లు వేయండి అన్నట్టు కూడా రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే జనాలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీని మద్దతు ఇచ్చేలా ఉన్నారా అంటే ఏమని చెప్తారు? కేవలం భ్రమ అండి. ఇప్పుడు మీరు అన్ని పథకాలు ఇస్తున్నా అంటారు. శాస్త్రానికి ఒక దగ్గర ఓపెన్ చేస్తారు, 2 వీడియోలు తీస్తారు. నేను ఈ మీడియా ముఖంగా ఒకటే అడుగుతున్నా, మీరు ఊర్లలో కుదిరి ఎంతమందికి వచ్చినాయి, ఎంత పర్సెంటేజ్ ఎవరికి ఇచ్చారు అట్లా తెలిస్తే క్లియర్గా అర్థమవుతుంది పబ్లిక్ రియాక్షన్ ఏందనేది. ఏంటంటే వీళ్ళు పోయిన దగ్గర వీళ్ళని 4 జమ చేసుకొని ఇచ్చినామని చూపించుకొని అది మీడియా రూపకంగా చూపిస్తున్నారు తప్ప ఏ క్షేత్రస్థాయిలో ఎవరికి ఏమి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని జనాలు ఆదరిస్తారు అన్నట్టు కూడా మీరు ఒక భ్రమలో ఉన్నారు అన్నట్టు కూడా వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఒక మహిళలను ఒక్కొక్క కోటీశ్వరాలను చేసుకుంటా అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి. కోటేశ్వరులు అనేది ఇప్పుడు కూట్ల తీయనోళ్ళు ఏట్ల తీయబోయినట్టు మామూలుగా చిన్న ఒక్కటి చేసిన ఇప్పుడు మళ్ళీ ఏకంగా కోటేశ్వరం చేస్తాడు. ఏమంటే 1000 అధికారం చేయమను, కోటేశ్వరం అక్కర్లేదు. వాళ్ళకు ఇచ్చే 2500 ఇవ్వమండి, ఆడికే సంతోషపడతారు. వాళ్ళే కోట్లలో ఫీల్ అవుతారు. ఈ కోటేశ్వరం కొత్తగా చేయాల్సిన పని లేదు. వీళ్ళంతా ఇది కేవలం కాలయాపన. ప్రజలు వీళ్ళని అడగకుండా ఏదో ఒకటి మీరు గమనిస్తున్నారో లేదో, నెలకొక పథకం అని చెప్తున్నారు, ఒక చోట పెడుతున్నారు, మీడియాకు చూపిస్తున్నారు, మళ్ళీ కామ్గా ఉంటున్నారు. ఇదంతా ప్రజలు గమనిస్తారు. దయచేసి రాబోయే రోజులల్లా అసలు ప్రజలు క్షమించేది లేదు. వీళ్లకు నూకలు చెల్లినాయి. దీంతో ఏమైనా తట్టా బుట్టా ఉంటే చదువుకోవాలి. ఇప్పుడున్న చెప్తున్నాం మేము రూలింగ్ గవర్నమెంట్ కాదు, ప్రతిపక్ష పార్టీ గవర్నమెంట్. మా మద్దతు ఎంత ఉందో వాళ్ళ మద్దతు ఎంత ఉందో పబ్లిక్లకు మీరు ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. జై తెలంగాణ.